హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి డైలీ వ్లాగ్ అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్లాగు. వర్షం పడింది, భలే చల్లగా ఉంది. ఒక్కరోజు మాత్రం ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం అయితే పడింది. భలే చల్లగా అయిపోయిందండి వాతావరణం. రోజైతే అసలు ఎంత వేడిగా ఉంటుంది. సాయంత్రం 6-7 అయినా కూడా వేడి అనేది అస్సలు తగ్గట్లేదు. కరెక్ట్గా ఈ వర్షం ఈవినింగ్ టైంలో పడింది. కరెంటు కూడా పోయింది. 3 అవర్స్ కరెంటు కూడా లేదు. ఇంకా ఉదయం వచ్చేసి ఇంట్లో పని అంతా స్పీడ్గా చేసేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా వర్షం పడింది అన్నాక ముందు రోజు నైటు పూలకి బయటకు అయితే వెళ్ళలేదు. ఇంకా అపార్ట్మెంట్ కింద పూల మొక్క ఒకటి ఉంటే గన్నేరు పూలు అవి తీసుకొచ్చి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా సాటర్డే అనమాట. ప్రదీప్ కాలేజీ కూడా లేదు, ఇంట్లోనే ఉండిపోయాడు. 2 డేస్ హాలిడేస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మీరు చూసారు కదా మట్టిది పాత్ర, మీకు మొన్న చేపల వీడియో పోస్ట్ చేశా కదా, ఫిష్ కర్రీ చేసిందనమాట. నైట్ అంతా అంటే క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ అలా ఉంచేసాను. కొంచెం ఏదైనా ఉన్నా కూడా మొత్తం బయటకు వచ్చేసిద్ది నానితేననేసి కడిగి మళ్ళీ వాటర్ ఉంచేసి తెల్లారి మళ్ళీ కడిగేసాను అనమాట. పూర్తిగా ఆరిపోయిన తర్వాత కబోర్డ్లో పెట్టేశాను. ఇంక ఈరోజైతే దోసపిండి పట్టాను, వైట్ బియ్యం నానబెట్టేశాను. ఎక్కువ రాగులు సజ్జలు లేకపోతే ముడి బియ్యంతో చేస్తూ ఉంటా కదా. ఇంక ఈరోజైతే మామూలు బియ్యమే నానబెట్టేశానండి. స్టోర్ బియ్యం కాకుండా మనం రైస్ వండుకుంటాం కదా, ఆ రైసే నానబెట్టేశాను దోశ వేద్దామనేసి. కాకపోతే ఇంక వాతావరణం ముందు రోజు వర్షం పడింది అన్నాగా, చల్లగా ఉందనేసి గుంట పునుగులు వేయమని చెప్పారు. గుంట పొంగనాలకైతే పిండి కలిపేశాను. పిండి మంచిగా పొంగిందనమాట. ఇలా పొంగితేనే మనకి గుంట పొంగనాలు వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా బాగుంటాయి. పిండి పొంగపోతే గుంట పొంగనాలు లోపల పిండిగా గట్టిగా అయిపోతాయి. పిండి ఘనంగా మనకి ఎప్పుడైనా బాగా పొంగితే దోసకైనా కూడా ఇట్లా గుంట పొంగనాలకైనా టేస్ట్ అనేది వచ్చిద్ది. ఇంకా అలా ప్లెయిన్గా వేసేసుకుంటే అసలు బాగోదు, పిండి తిన్నట్టే ఉండిద్ది. ఎక్కువ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు అయితే లేదు, నేను వేయలేదు. కరివేపాకు కూడా వేసుకుంటే బాగుండిద్ది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే క్యారెట్ విడిగా తినలేకపోతే ఇట్లా ఈ గుంట పొంగనాల్లో కూడా క్యారెట్ సన్నగా తురుముతారు కదా, అలా తురిమేసి వేస్తే అది కూడా బాగుండిద్ది. కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. ఇంక నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే అల్లం కట్ చేసి వేసాను. ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అల్లం వేసుకుంటే. ఇంకా దీంట్లోకైతే మనకి పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ అటువంటిది అస్సలు బాగోదు. కారప్పొడి కానీ లేకపోతే మన ఇంట్లో ఊరగాయ అనేది ఉండిద్ది కదా, మామిడికాయ కానీ ఏదన్నా టమాటా చట్నీ అదైతే బాగుండిద్ది. ఇంక ఈరోజు అయితే నేను చట్నీ చేయలేదు, కారప్పొడితో తినేశారు. వారానికి కానీ 10 డేస్కి కానీ ఒక్కరోజు మాత్రం కంపల్సరీగా వేస్తా. మాస్టర్కి బాగా ఇష్టం గుంట పొంగనాలు. ఇంక దీనికైతే అల్లం, పచ్చిమిర్చి, టమాటా వేసి చట్నీ చేస్తారు కదా, అట్లా చేయమని చెప్తారు. ఇంక ఈరోజైతే నేనేం చేయలేదు, కారప్పొడితో తినేశారు. అసలు కారప్పొడి లైట్గా ఉన్నా కూడా బాగుంటుంది. మనం ఆల్రెడీ స్పైసీ అన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, అందుకోసం పెద్దగా చట్నీ లేకపోయినా కూడా తినేయచ్చు అనమాట. ఇంకా నేనైతే టీ తాగేసాను. ఎర్లీ మార్నింగే తాగుతానని చెప్పా కదా. ఇది ప్రదీప్కి ఈరోజు కాఫీ ఇవ్వమని చెప్తే అసలు అడగడు, పాపం ఇంట్లో ఉన్నాడు కదా. ఇంకా కాఫీ కల్పించాను. ఈరోజు కాలేజీ లేదని చెప్పా కదా, వంట అయితే స్లోగా చేసేసుకోవచ్చని టిఫిన్ మాత్రం చేశారు, వంట తర్వాత చేయాలి. ఇంకా ఈ బాటిల్ చూశారు కదా, ఈ మధ్య నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా విడిగా నానబెట్టినా కూడా సరిపోయితే యూజ్ చేయట్లేదు. ఇక్కడ లోకల్లో ఒకళ్ళు షాప్ లాగా పెట్టారనమాట, అక్కడ తీసుకొచ్చాను. అసలు చాలా బాగుందండి. నేనైతే గిన్నెలు కడిగే విమ్ బార్ ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఒక బాటిల్ను ఈ బాటిల్ అయితే తీసుకొచ్చాను. అసలు బట్టలు ఎంత మురిగ్గా ఉన్నా మురికంతా పోతుంది. ప్లస్ మనకి సపరేట్గా మళ్ళీ ఇది వేస్తాం కదా లిక్విడ్ కంఫర్టు, అటువంటిది కూడా అవసరం లేదు. ఈ ఒక్క లిక్విడ్ ఉంటేనే సరిపోతుంది. అసలు స్మెల్ కూడా బాగుంటుంది, మురికి కూడా బాగా పోతుంది. వాషింగ్ మిషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బాటిల్ వాడిన తర్వాత మళ్ళీ నచ్చి తీసుకొని వచ్చాను, అందుకోసమే మీకు వీడియోలో చూపిస్తున్నాను.
ఇంక ఇవైతే మాస్టారు షర్ట్స్ అనమాట. ఇంకా అవి మిషన్లో వేయనని చెప్పా కదా, ఎప్పుడు విడిగానే నానబెట్టేసి ఉతికేస్తాను. ఇట్లా విడిగా అని కూడా కాదు, ఏ వాషింగ్ మిషన్లోకైనా కూడా ఈ లిక్విడ్ అనేది వేసుకోవచ్చండి. నేను ఈ నెలంతా వాడాను. ఇప్పుడు ఇది కొత్త బాటిల్ తీసుకొచ్చాను, నచ్చిందనమాట. మనకి ఈ టైడ్ కానీ లేకపోతే సర్ఫ్ ఎక్సెల్ ఇవి ఎక్కువ వేస్తూ ఉంటాం కదా వాషింగ్ మిషన్లో. అయితే ఎక్కువ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కానీ లేకపోతే సర్ఫ్ కానీ యూజ్ చేస్తాను నేను కూడా. కాకపోతే ఇది ఒకసారి వాడి చూడండి, నచ్చితే యూజ్ చేసుకోవచ్చు అంటే సర్లే అని తీసుకొని వచ్చాను. ఎంత బాగుందో, బాగా మురికిపోతుంది. ప్లస్ ఇంకా మనకి సపరేట్గా కంఫర్ట్ వేసే పని లేదు, రెండు ఒకేసారి వేసినట్టే ఉందన్నమాట. ఇంకా ఇవి అయితే సరుపులో లేకుండా కూడా లిక్విడ్తోనే ఉతికేసాను. వైట్ షర్ట్సేనండి. తర్వాత గంజి ముందే ఉడకబెట్టేశాను ఎర్లీ మార్నింగ్కి, ఎందుకంటే ఈ ఎండలకి అది ఇంకా చల్లారటానికి లేట్ అయిపోయింది కదా. ముందు గంజి ఉడకబెట్టి పక్కన పెట్టాను, అది చల్లారిపోయింది. ఇంకెక్కడైతే మాస్టర్ షర్ట్స్కి గంజి పెడుతున్నాను. నేను ఆ బాటిల్ 1 మంత్ వాడానని చెప్పా కదా. అసలు అంటే మనకి 1-2 రోజులకి రిజల్ట్ ఏమీ అనిపించదు, ఏదన్నా తేడా ఉన్నా కూడా. కానీ ఒక బాటిల్ మొత్తం కంప్లీట్ చేశాను. బట్టలు అయితే బాగున్నాయి, ఇంకా నచ్చి మళ్ళీ తీసుకొని వచ్చానమాట. ఇంకా గిన్నెలు కడిగే లిక్విడ్ కూడా అని చెప్పా కదా, మనం నాన్ వెజ్ చేసినా కూడా ఎక్కువ విమ్ బార్ ఉపయోగిస్తాము. ఎందుకంటే కొంచెం నీసు వాసనలాగా వస్తాయి కాబట్టి. రోజు వాడే సోప్ అయితే పనికిరాదు. ఇంకా ఎగ్ కానీ చికెన్ ఫిష్ ఏ చేసినా కూడా ఎక్కువ విమ్ బార్ లిక్విడ్ ఉపయోగిస్తారు. నేనైతే ఈ లిక్విడ్ వాడుతున్నాను, అది కూడా చూపిస్తున్నా. తర్వాత గిన్నెలు కడిగేటప్పుడు చూపిస్తా చూడండి. ఆ ఫిష్ కర్రీది అన్నీ నేను ఆ లిక్విడ్తోనే అంతకుముందు కూడా 2-3 సార్లు ఫిష్ కర్రీ చేసినప్పుడు కూడా అదే వాడాను. అసలు భలేగా ఆ నీసు వాసన స్మెల్ అనేది పోయింది. మంచిగా మనం సేమ్ నిమ్మకాయలతో చూపిస్తూ ఉంటారు కదా విమ్ బార్ అనేసి, ఇంకా అలానే ఉందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. జిడ్డు అంతా పోతుంది. ఆ బాటిల్ మాత్రం నేను అది కూడా ఒకటి, ఈ సరుపు లిక్విడ్ మాత్రం ఒకటే తీసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, అవైతే ప్రస్తుతానికి ఏం తీసుకోలేదు, ఇవే తీసుకొని వాడుతున్నాను. ఈ 2 అయితే నాకు బాగా నచ్చినాయి. బట్టలు మంచి వాసన వస్తున్నాయి, ఇంకా అలాగే మురికి కూడా పోతుందన్నమాట. ఇంకా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో అలా వేసేసుకోవచ్చు. ఇవి మాత్రం నేను షర్ట్స్ విడిగా నానబెట్టేసి కొంచెం సబ్బు అలా వేసి బ్రష్ అయితే కొడతాను. ఎందుకంటే జెంట్స్ బయటకు వెళ్తారు కదా, కాలర్ దగ్గర కొంచెం మురికిలాగా అనిపించిద్దని నేను వాషింగ్ మిషన్లో ఎప్పుడు వెయ్యను. మాస్టారు షర్ట్స్ ప్యాంట్స్ ప్రదీప్వి విడిగానే ఉతుకుతానమాట. డైలీ ఉతకపోయినా కూడా ఇట్లా 2-3 రోజులకు ఒకసారి అయితే విడిగా నానబెట్టి ఉతుకుతాను. ఇంక ఈరోజు అయితే గంజి కూడా ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే ఇవి డైలీ వేసుకున్నాయి. ఇప్పుడు స్కూల్స్ లేవు కదా, ఇంకా ఆ బట్టలు మొత్తం గంజి పెట్టి ఐరన్కి ఇచ్చేసి బీరువాలో పెట్టేశాను. ఇవి ప్రస్తుతానికి ఇంకా చిన్న చిన్న పని ఉండి బయటకు వెళ్తూ వేసుకుంటారు కదా అవే. అందుకోసం వీటికి ఎక్కువ గంజి పెట్టకుండా చాలా తక్కువ, మరీ ఎక్కువ లేకుండా తెలిసిద్ది కదా. ఎక్కువ పెట్టామంటే ఐరన్ చేసి ఇంకా స్కూల్కి వేసుకెళ్ళినప్పటికీ ఎక్కువ పెడతాను, విడిగా అయితే చాలా తక్కువ పెడతాను. ఈ ఎండాకాలం గంజి పెడితే బట్టలు మాత్రం భలేగా ఉంటాయి. ముందు రోజు వర్షం పడింది, మార్నింగ్ చల్లగా ఉంది, కానీ ఇంకా 10 కాడి నుంచి ఎండ మాత్రం మామూలుగా లేదు. అందులో ఇంకా నాకు మైగ్రేన్ హెడేక్ ఉందని చెప్తా కదా, ఈ మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు ఇట్లా ఎండలోకి వస్తే ఇంకా ఎక్కువ అనిపించిద్దండి. ఇంకా అందుకోసమే నార్మల్ బట్టలకైతే అసలు పైకి ఎక్కను, ఇంట్లోనే వేస్తాను. వాషింగ్ మిషన్లో కాబట్టి ఊరికనే ఆరిపోతాయి. ఇంకా గంజి పెట్టినప్పుడు బెడ్షీట్లప్పుడు లేకపోతే డోర్ మ్యాట్లు అటువంటిప్పుడు మాత్రం పైకెక్కి వేస్తాను. ఇంకా మైగ్రేన్ తలనొప్పి ఉంటే ఎక్కువ జర్నీలు చేయకూడదు, ఎండలో తిరగకూడదని చెప్తారు. దానికి మెడిసిన్ అంటూ ఏముండదు కదా, మ్యాక్సిమం ఎండలోకి వెళ్ళకుండా ఉంటా. ఎంత వెళ్ళకుండా ఉన్నా కూడా సమ్మర్ వచ్చిందంటే కొంచెం తలనొప్పి ఎక్కువ అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లిక్విడ్, నార్మల్ బట్టలు కూడా వేసేస్తున్నా. ఇంకా ఆ క్యాప్ ఫుల్గా ఒకటి వేసేస్తే సరిపోతుంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. వంట అయితే చేయాలి. ఈరోజు ములక్కాయలు చాలా ఉన్నాయి. మా అబ్బాయి సాంబార్ చేయమంటే సాంబార్ చేశాను. ఇంకా సాంబార్ ఉంటే వీళ్ళకి ఎగస్ట్రా ఫ్రై అటువంటిది ఏమీ అడగరనమాట, సాంబార్తో తినేస్తారు హ్యాపీగా. ఇంకా బాక్స్ పని కూడా లేదనేసి సాంబార్ చేసి అప్పడాలు అయితే వేయించాను. ఇంక ఇలా తినేశారు. మామిడికాయ చట్నీ కూడా పెట్టా కదా, కొత్త చట్నీ, ఫస్ట్ అది ఒక పీస్ వేసుకొని తినేసి తర్వాత సాంబార్తో తినేశారు.
నేను ఇవి లాస్ట్ మంత్ కూడా వాడాను. కాకపోతే కొత్తగా యూజ్ చేస్తున్నాను. ఎలా ఉండిద్దో ఏంటోనని చూపించలేదనమాట. మళ్ళా కూడా నిన్న వెళ్ళి తీసుకొని వచ్చాను. సేమ్ మనకి విమ్ బార్ ఎలా యూజ్ చేస్తామో అలానే చేసుకోవటమేనండి. వాటర్ పోసేసి ఒక స్పూన్ వరకు వేసాననమాట. వేసి అట్లా చక్కగా అట్లా అనేస్తే మంచిగా వస్తుంది. బాగా తిక్కుగా ఉంటుంది. అసలు మీకు విమ్ బార్ అంటే నమ్ముతారు, అలా ఉంది. అంటే మనకు తెలిసిపోయిద్ది కదా స్మెల్ అనేది. గిన్నెలకు కూడా మంచిగా జిడ్డు అనేది పోతుంది, నీసు వాసన అటువంటిది కూడా పోతుందని. విడిగా సోపు వాడితే మనం ఎగ్ కర్రీ, ఫిష్ కర్రీ చేసినప్పుడు ఎంత రుద్దినా కూడా నేను ఎక్కువ శనగపిండి కానీ బియ్య పిండి కానీ వేసి రుద్దుతాను. లేకపోతే ఆ నీసు వాసన జిడ్డు అనేది పోదు. కానీ ఈ లిక్విడ్తో మాత్రం అలానే కడిగేస్తున్నాను. కొంచెం బియ్య పిండి, శనగపిండి అటువంటిది ఏం ఉపయోగించట్లేదు. అయినా కూడా మనకు ఆ స్మెల్ అనేది పోతుంది. భలే మెలమెలగా వస్తున్నాయి గిన్నెలు కూడా. మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా నురుజు వస్తుందో. మనకి సోపు వాడటం కన్నా కూడా ఇట్లా లిక్విడ్ అయితే బాగుండిద్ది. ఒక స్పూన్ వేస్తే చాలు. మీరు చూసారు కదా గిన్నె నిండా వాటర్ పోసి కలిపాను. ఇంకా గిన్నెలన్నీ ఆ లిక్విడ్తోనే సరిపోయింది. ఈసారి వెళ్ళినప్పుడు లైజాల్ తీసుకొస్తాను, అది కూడా చూపిస్తాను. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్లో లక్షల లక్షలు హీరోయిన్స్కి, హీరోస్కి ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తారు కాబట్టి మనం బయట కొనుక్కునే ప్రోడక్ట్స్ ఏవైనా చాలా కాస్ట్ ఉంటాయి. కానీ దానికి ఏం తీసుకోలేదండి ఈ లిక్విడ్స్ కూడా. ఇంకా మాస్టర్ మొన్న అయితే దానిమ్మ పళ్ళను, గ్రేప్స్, మ్యాంగోస్ అన్నీ తీసుకొచ్చారు. ఇంకా అవి అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. సర్లే అనేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తింటాడనేసి తీస్తున్నాను. అంటే మనకి పైకి చూస్తే ఈ ఫ్రూట్స్ బాగుంటాయి, కట్ చేస్తే మాత్రం కొన్ని పాడైపోతూ ఉంటాయి. ఎక్కువ యాపిల్స్ ఇట్లా దానిమ్మలు అయితే ఎక్కువ వేస్ట్ అయిపోతాయండి. మొన్న సపోటా తీసుకున్నా కదా, అవి తినేశాడు. ఇంకా మామిడికాయలు కూడా ఉన్నాయి. మొన్న మీకు చూపించా కదా బాక్స్లో విడిగా మాగేశాననేసి. అలా కాయలు ఉన్నాయి తినమన్నా తీసుకొని తినడానికి పిల్లలకి బద్ధకం కదా, తీసి అట్లా గిన్నెలో పెట్టేస్తే తింటాడనేసి అట్లా గింజలు తీస్తున్నాను. నాకైతే పెరుగన్నంలో వేసుకోవటం బాగా ఇష్టం అండి. మామిడికాయల సీజన్లో అయితే ఎక్కువ ఇంకా కర్రీతో కన్నా కూడా పెరుగన్నంలో మామిడి పండు వేసుకొని తినటం ఇష్టం. ఇట్లా దానిమ్మ గింజలు ఉన్నా కూడా ఇష్టం అనమాట. ఎక్కువ నేను మొలకల్లో వేసుకుంటాను, లేకపోతే పెరుగన్నంలో వేసేసుకుంటాను. విడిగా అయితే ఇష్టం ఉండదు. పెరుగన్నంలో అయితే బాగుంటుంది దద్దోజనం లాగా. ఇంకా మాస్టర్కి అయితే బయటికి వెళ్ళి వచ్చారు, కొంచెం మజ్జిగ చేయమంటే చేశాను. టప్పరవేరు ఉందిలే కానీ దానికన్నా కూడా ఇట్లా మిక్సీ వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి. పల్పు అనేది ఎక్కడా లేకుండా మజ్జిగ నీట్గా వస్తుందని చేశాను. కాకపోతే అది కొంచెం మేగడలాగా అనిపిస్తే వడపోసాను అనమాట. కొంచెం సాల్ట్ను లెమన్ వేసి ఇచ్చాను. నాకైతే చక్కెర ఇష్టం. సోడా తాగినా కూడా మజ్జిగ అయినా ఎక్కువ పంచదార ఇష్టపడతాను, సాల్ట్ చాలా తక్కువ. ఇంకా మాస్టర్కి అయితే సాల్ట్ను లెమన్ వేసి ఇచ్చాను. నేను కొంచెం పంచదార వేసుకొని తాగేశాను. ఇంకా గింజలు వలిసి పక్కన పెట్టాను. ప్రదీప్ ఏదో జిరాక్స్ పని ఉండి బయటికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత తింటాడులే అనేసి. ఇంక ఈలోపు నేను మార్నింగ్ బట్టలు వేసా కదా, అవి కూడా ఆరిపోయినాయి. ఇంట్లో వేసినా కూడా ఎండకి అవి అయితే మడతలు పెట్టేసి తర్వాత పైకి ఎక్కి గంజి బట్టలు కూడా తీసుకొని రావాలి. అంటే మనకి గంజి పెడితే కొంచెం మందంగా అయిపోయి ఎక్కువసేపు పట్టిద్ది కదా ఆరిపోవటానికి. అందుకోసం మధ్యాహ్నం తీసుకురాలేదు, సాయంత్రం తీసుకురావచ్చు అనేసి. ఇప్పుడైతే టైం 4 అయిపోయింది. ఇవైతే ఇంకా నార్మల్ బట్టలే కదా, మిషన్లో ఈజీగా ఆరిపోతాయి. ఇంకా ప్రదీప్ వచ్చాడు, దానిమ్మ గింజలు ఉన్నాయి తినమని చెప్తున్నా. పన్నీర్ తీసుకొచ్చా, పన్నీర్ కర్రీ చేసి పుల్కా చేయమని చెప్తున్నాడు. ఇంక సాయంత్రం అయితే సాంబారు కొంచెమే ఉన్నాయి. ప్రదీప్కి ఎక్కువ పన్నీర్ కర్రీ అంటే ఇష్టం, మీరు చాలా వీడియోస్లో చూశారు కదా. ఈవినింగ్ టైంలో పుల్కా చేసి పన్నీర్ కర్రీ చేయమంటాడు. తురిమి కానీ అట్లా పీసుల్లా కట్ చేసి ఇంకా కర్రీ అయితే చెయ్యాలి సాయంత్రం. ఇదండి నా డైలీ వ్లాగ్. అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని